సో ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అనమాట, ఆర్ అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటారు. నేను మీ డాక్టర్ ప్రీతి, ఆబ్స్టెటిషియన్, గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. సో హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ ఆర్ అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటే ఏంటి, దానికి కారణాలు ఏంటి అంటే బేసికల్గా ఇది జనరల్గా మనము ఎప్పుడు చూస్తామంటే ఆడవాళ్ళలో ఆల్మోస్ట్ ఒక 40 ఇయర్స్ టచ్ అయినప్పుడు మనము ఇరెగ్యులర్ బ్లీడింగ్తో పాటు హెవీ బ్లీడింగ్ చూసే అవకాశం ఉంటుందన్నమాట. దీనికి వివిధ రకాలుగా కారణాలు ఉంటాయి. ఇంకొకటి, ఇది యంగ్ పాపులేషన్లో కూడా చూసే అవకాశం ఉంటుందండి, అంటే పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. సో దీనికి మెయిన్గా కారణాలు ఏంటి అంటే పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, తర్వాత ఫైబ్రాయిడ్స్ ఏమన్నా ఉన్నా కానీ, తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమన్నా ఉన్నా కానీ, ఇంకొకటి ఏంటి అంటే ఇంట్రాయూట్రైన్ కాంట్రాసెప్టివ్ డివైస్ అనేది కొంతమంది వాడుతుంటారనమాట. దానివల్ల కూడా మనము హెవీ బ్లీడింగ్ చూసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పీసీఓడి వాళ్ళు ఏంటి అంటే ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ 4 మంత్స్కి కూడా వాళ్ళకి పీరియడ్ రాకుండా కూడా కొంతమందికి 4 మంత్స్ తర్వాత వచ్చినప్పుడు బ్లీడింగ్ జనరల్గా కూడా హెవీగానే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ 4 మంత్స్ మనకి ఈ లైనింగ్ అనేది ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల మనకి డెవలప్ అవుతుందన్నమాట. ఇక్కడ ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది. సో 4 మంత్స్కి మనము ఆ లైనింగ్ మొత్తం షెడ్ అవ్వడానికి డెఫినెట్గా పెయిన్తో పాటు వాళ్ళకి క్లాత్స్ కూడా పడే అవకాశం కూడా ఉంటుందన్నమాట. పెయిన్, క్లాత్స్, తర్వాత హెవీగా ఉంటుందన్నమాట. జనరల్గా హెవీ అంటే ఎలా అంటే చాలామంది కూడా మనకు ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే ఆఫ్ పీరియడ్లో మనం ఒక 4 to 4 ప్యాడ్స్ వాడతాము జనరల్గా, ఒక 6 అవర్స్కి మనం మారుస్తున్నట్టయితే. కొంతమంది ఇది హెవీగా ఉండడం వల్ల ఏంటి అంటే ఆల్మోస్ట్ ఒక 8 to 9 ప్యాడ్స్ కూడా వాడాల్సిన అవసరం రావచ్చు అనమాట. సో దీనికి మీ నార్మల్ పీరియడ్తో కంపేర్ చేస్తే మీరు ఎక్కువ ఏమైనా వాడుతున్నారా అనేది చూసుకోవాలన్నమాట. ప్యాడ్స్ ఎక్కువ వాడుతున్నారా లేదా చూసుకోవాలి. తర్వాత గడ్డలు ఏమైనా పడుతున్నాయా, దాంతోపాటు డిస్మెనోరియా అంటే పెయిన్ ఏమైనా వస్తుందా అనేది మనం చూసుకోవాలన్నమాట.